ది ఎస్పోనిస్ టీవీకి స్వాగతం. ఈరోజు గుంటూరు తాలూకా పెన్షనర్స్ భవన్లో రచయిత్రి శ్రీ కోడూరి తిరుమల మాధవి చెన్నై రచించిన మాధవీయం కవిత్వం సంపుటి పుస్తక ఆవిష్కరణ సభ విజయవంతంగా జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా డాక్టర్ రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకం ఆవిష్కరించి ప్రసంగించారు. రచయితలను శాలువాలతో సత్కరించి మెమోంటోలను బహుకరించారు. నీకు దాని మీద అది బాగా ఉండాలని నీకు పిల్లలు ప్రేమించాలంటే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అనుకున్న ఏం చేస్తామంటే కూతురు ప్రేమించారు, కూతురు ఇంకా బాగా బాగుండాలని ఏం చేస్తామంటే కూతురుకి ఏం చేస్తాం మంచి మంచి మాటలు చెప్తా ఉంటాం, లైన్ లో పెట్టుకోవాలి. ఎవరైనా ఆత్మీయులుగా ప్రేమించి కవిత్వాలు కూడా రాసినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నిరంతరం రాస్తూ మన ఎలా ఆత్మీయుల మీద దృష్టి పెట్టి మనం తెలంగాణ ఉంటామో కవిత్వం మీద దృష్టి పెట్టి మనం రాసినటువంటి కవిత ఇది రాశాం. ఇది ఇంకా బాగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను కొంచెం ఏంటంటే మొత్తం సాహిత్య చరిత్ర అంతా చదవాల్సిన అవసరం లేదు, సూక్ష్మంగా తెలుసుకుంటే చాలు. పూర్వకాలంలో పెద్ద పెద్ద పుస్తకాలు పెద్ద ఉద్గ్రంథాలు రాసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే కవిత్వం కొన్ని ఖండకావ్యాలుగా వచ్చింది, అంటే 40-50 పేజీల పుస్తకాలుగా వచ్చింది. 40-50 పేజీల్లో ఒక 200-300 పద్యాలు రాసి పెట్టుకుంది. ఆడవాళ్ళని ఆ డిఫరెంట్లో నాకు చెప్పేసి ముందుగానే ఇచ్చేసి గిఫ్ట్తో పాటు ఒక ముగ్గురు పెట్టాలి. అవంతికాస్ని అదే పెద్ద గిఫ్ట్. సుఖంలో సంతోషంలో నీకు నేను ఉన్నానని ఇలా అంటూ గొడుగులాగా నిన్ను కాచే నేస్తమొకరు తోడుంటే అలాంటి నేస్తమైనటువంటి ఆధారంగా ఉండబట్టి ఎక్కడో చెన్నైలో ఉన్నటువంటి మాధవి గారు ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇది స్నేహానికి అర్థం చెప్పే అద్భుతమైన సన్నివేశం. ఆ మాట నేను ఎప్పటికీ వరకు నేను గుర్తుపెట్టుకుంటాను. పుస్తకావిష్కరణ మాధవీయం జరుగుతుంది. పెద్దలందరి చేతుల మీద నా ఈ పుస్తకావిష్కరణకి ప్రధాన రథసారి శ్రీ రంగారావు గారికి, నా పుస్తకావిష్కరణ డాక్టర్ రావి రంగారావు గారి చేతుల మీదుగా ఇలా ఆవిష్కరించబడడం, పెద్దలు శ్రీ కోరిమణి గారు, మిత్రులు, ప్రతిరోజు సందడి గురుశిక్షకులు, మిత్రులు, డియర్ ఫ్రెండ్స్, మిత్రులు, ఇంతమంది పెద్దల సమక్షంలో ఇలా నా పుస్తక ఆవిష్కరణ నిజంగా నాకు చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, మిత్రులకి, బంధువులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.